తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఆయన ప్రస్థానం అడుగడుగునా మనం అర్థం చేసుకుంటే, ప్రతి అడుగు ఒక మనందరికీ పాఠమే. అయితే ప్రజలందరూ అభిమానించడం, అలాగే అభిమానులు గుండెలో పెట్టుకోవడం ఇవన్నీ పక్కనైతే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రవేశించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎన్నో మార్పులు చూసారు. ఎన్నో మలుపులు చూసారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఎన్నో గెలుపులు అందుకుని విజేతగా నిలిచారు ఆ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తత్వం, ఆయన పట్టుదల, నంబర్ 1 స్థానంలో ఉండాలని ఆయన తపించే తీరు, ఆయన చేసే పరిశ్రమ అందరికీ ఆదర్శప్రాయం. సరే అది పక్కకు పెడితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి టెక్నీషియను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని అనుకుంటారు. అప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే, ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మిగిలిన హీరోలు ఇప్పటి తరం వాళ్ళందరితో పని చేయాలని అనుకోవడం అయితే, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మనకు అవకాశం వస్తే అని ఆ టార్గెట్‌తో వస్తారు. ఇంకోటేంటంటే టెక్నీషియన్ డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసే పెద్దయిన వాళ్ళు. ఇటీవల కాలంలో వచ్చే యువ దర్శకులు గాని, యువ సంగీత దర్శకులు గాని, యువతరానికి సంబంధించిన ప్రతి టెక్నీషియన్ మెగాస్టార్ చిరంజీవిని చూసి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుని పట్టుదలగా వచ్చిన వాళ్ళు, అలాగే విజయాలు సాధించారు. అయితే అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అవకాశం దొరకాలని లేదు, దొరకదు కూడా. ఎందుకంటే పరిధి తక్కువ కాబట్టి. అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు టాపిక్ ఏంటంటే 'మిరాయి' సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి 'తేజ సజ్జా' హీరోగా, అలాగే 'శ్రేయస్ శరణ్' ఇలాంటి మంచి తారాగణంతో మంచి అడ్వెంచరస్ ఫ్యాంటసీ మూవీ ఇలా చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఇప్పుడు మనకు వినపడుతున్న ఈ న్యూస్ ఏంటంటే చిరంజీవి గారితో అందరికీ అభిమానం ఉన్నటుడే. చిరంజీవి చెప్పాక ప్రతి టెక్నీషియన్ కూడా ఆయనంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఆయనే ఆదర్శంగా ఉంటారు. ఆయన సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఇది చాలా ఇప్పుడు 'మిరాయి' విజయం సాధించి అద్భుతమైన విజయం సాధించిన కార్తీక్ ఘట్టంనేని ఆ 'మిరాయికి' ఎంత ఆనందపడుతున్నాడో, మెగాస్టార్ చేసిన చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అవకాశం రావడంతో ఉబ్బి తబ్బిబ్బోతున్నాడు. ఆయన ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలాగంటే ఈ 'మిరాయి' సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టరు, అలాగే కథ తయారు చేసుకున్నాడు. దాంతో పాటుగా ఆయన సహజంగా సినిమాటోగ్రాఫర్ కావడంతో కెమెరామెన్ కూడా ఆయనే చేశారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న విషయంలో ఆ సినిమాటోగ్రఫీ అంతకుముందు కూడా ఆయన ప్రస్థానం 10 ఏళ్ళు అనుకుంటే చాలా సినిమాలు సక్సెస్‌ఫుల్ సినిమాలు కెమెరామెన్‌గా చేశారు. తర్వాత మెగాఫోన్ పెట్టి డైరెక్టర్ అయ్యాక ఒక మంచి విజయం 'మిరాయి'తో టాప్ హిట్ అనమాట. ఇండస్ట్రీ హిట్‌తో ఆయన ఇప్పుడు ఒక మంచి స్టార్ డైరెక్టర్‌గా కూడా ఎదిగాడని చెప్పాలి. అయితే అక్కడ విశేషం ఏంటే ఇటీవల కాలంలో చిరంజీవి గారు, అలాగే వాల్తేరు వీరయ్య సినిమాకి డైరెక్ట్ చేసిన 'బాబీ' డైరెక్షన్‌లో చిరంజీవి గారి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. దాన్ని 90% మైత్రి మూవీ మేకర్సే దాన్ని తీస్తారని కూడా ఒక వార్తుంది. అయితే దానికి ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ మీద కూడా పెడుతుంది. 'బాబీ' డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి అంటే మన వాల్తేరు వీరయ్య తీసి పెద్ద హిట్ తీసినటువంటి 'బాబీ' సినిమా. ఆ సినిమాలో ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని అంటే 'మిరాయి' డైరెక్టర్ కమ్ కెమెరామెన్. కెమెరామెన్‌గా, సినిమాటోగ్రఫర్‌గా ఆయన చాలా ప్రొఫెషనల్ కాబట్టి ఆ అవకాశం చేజిక్కుంచుకున్నారని మన ట్రేడ్ వార్త. ఇంకోటి విషయం ఏంటంటే ఈ దర్శకుడుగా ఆయన ఈ అవకాశం రాకముందు 'నిన్ను కోరి' అలాగే అంటే 'కార్తికేయ', 'నిన్ను కోరి', ఈ 'ధమాకా', 'చిత్రలహరి' ఇలాగా అన్ని చాలా అంటే అన్నీ అతను చేసినన్నీ కూడా దాదాపు సూపర్ హిట్స్ అని చెప్పాలి. కెమెరామెన్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేని యొక్క కెరీర్ గ్రాఫ్ చూస్తే అన్నీ సూపర్ డూపర్ హిట్స్ చేశాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్‌గా 'సూర్య వెర్సెస్ సూర్య' అని ఒక సినిమా కూడా చేస్తే, ఆ తర్వాత ఇప్పుడు 'మిరాయి' కూడా ఆహ్, మధ్యలో 1, 2 సినిమాలు అన్నీ కూడా విభిన్నమైన చిత్రాలు తీసినటువంటి మంచి విజన్ ఉన్న కెమెరామెన్ కమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే మనం ఇప్పుడున్న తరంలో కార్తీక్ ఘట్టమనేని అని చెప్పాలి. డైరెక్ట్‌గా స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్‌గా స్టార్ సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు గానీ, సినిమాటోగ్రఫీ ప్లస్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తుల్లో కార్తీక్ ఘట్టమనేని ఒకరు. నిజంగా ఆయన ఏం కలకన్నారో తెలీదు గానీ, ఇప్పటికే మంచి స్థాయిలో పాన్ ఇండియా లెవెల్‌లో ఒక సూపర్ డూపర్ హిట్ మిరాయిచ్చి ఆహ్, చాలా పెద్ద డైరెక్టర్ కోవలోకి వెళ్ళిపోయినటువంటి కార్తీక్ ఘట్టమనేనికి 'బాబీ' వాల్తేరు వీరయ్య డైరెక్టర్ యాస్ వెల్ యాస్ మెగాస్టార్ 'మెగా' ఫిల్మ్‌లో
సినిమాటోగ్రాఫర్‌గా 'మెగాస్టార్' సినిమాలో ఏ పోస్ట్ వచ్చినా, ఏదొచ్చినా చేయడానికి అందరూ టెక్నీషియన్స్ సిద్ధంగా ఉంటారు. అది ఒక ప్రివిలేజ్‌గా ఫీల్ అవుతారు. అదొక ప్రివిలేజ్‌గా ఫీల్ అవుతారు. 'మెగాస్టార్' అనే వ్యక్తి ఒక యూనివర్సిటీ అనుకుంటే, ఆ యూనివర్సిటీలో డిగ్రీ చదవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి టెక్నీషియన్ తహతహలాడతారు. కానీ కొంతమంది అదృష్టవంతులుంటారు. అలా ప్రయత్నం చేస్తుంటే మనం కూడా అలాంటి అదృష్టవంతులు కావచ్చు. ఇప్పుడు ఆ అదృష్టం సినిమాటోగ్రాఫర్‌గా మన 'మిరాయి' డైరెక్టర్ అనే కన్నా 'మిరాయి' క్రియేటర్ కార్తీక్ ఘట్టమనేనికి వచ్చిందని చెప్పాం. ఇది మంచి అవకాశం. అది ఆ విషయం ఎవరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీన్ని ఆటోమేటిక్‌గా బాబీ ఆహ్, పల్స్ తెలిసిన మెగా అభిమానుల పల్స్ తెలిసిన వ్యక్తి 'వాల్తేరు వేరియా' ఎంత పెద్ద హిట్ అని తెలుసు. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్‌లో ఆల్రెడీ మొత్తం ఆయన ఓకే చేశారు. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తుంది. ఈ సినిమాకి ఇద్దరు క్రియేటివ్ జీనియస్‌లు అంటే ఒకళ్ళు సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ 'కార్తీక్ ఘట్టమనేని' అయితే మాస్ పల్స్ తెలిసినటువంటి మాస్ ఫుల్ డైరెక్టర్ మన 'బాబీ' కలుస్తున్నారు. అంటే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. 'కార్తీక్ ఘట్టమనేనికి' సినిమాటోగ్రాఫర్‌గా వచ్చిన సందర్భంలో ఆయనకి 2 సార్లు శుభాభినందనలు చెప్తాం. ఎందుకంటే 1 'మిరాయి' లాంటి పెద్ద హిట్ అందించినందుకు, 2 మెగాస్టార్ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసే అవకాశం దక్కించుకున్నందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుదాం. సో, మెగాస్టార్ గారి యూనివర్సిటీలో మనం కూడా ఎప్పుడు చేరుతాం చూడాలి. ఆయనకి డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందో, మరొకటొస్తుందో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ ఎందుకంటే ఆయన ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం, కొత్త, పాత అలాంటిది లేకుండా మెగాస్టార్ యొక్క సంస్కారం. కాబట్టి ఆయన యూనివర్సిటీలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకెప్పుడొస్తుందో అది చూద్దాం. ఆ పట్టా ఎప్పుడు అందుకుంటామో. థాంక్ యూ.